హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో ఇవాళ వచ్చేసి మనకి ఆగస్ట్ 19 ఎర్లీ మార్నింగ్ అప్డేట్ అండి. సో దీంట్లో మనకి చాలా వరకు అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో చాలా వరకు అప్డేట్స్ అయితే కవర్ కూడా అవుతాయి. సో గైస్, మీరు చేయాల్సినంత ఒకటే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ గైస్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి అండ్ లైక్ కూడా చేస్తారు అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మనము లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. హలో, మనం ఇక్కడ చూసుకుంటే జాగారావు సార్ అయితే ఇక్కడ మనకి పాదాలకు సంబంధించిన డీటెయిల్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే ఫినిషింగ్ ఇస్తున్నారో ఇది థర్డ్ లేయర్ ఫినిషింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ సార్ అయితే ఇస్తున్నాడు. అండ్ గైస్, ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకుంటే రాహు కేతులకు సంబంధించి కూడా మనకైతే వర్క్ అయితే అయిపోయింది. సో ఏదైతే థర్డ్ లేయర్ వర్క్ ఉందో థర్డ్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మాత్రం మనకు పెయింటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకసారి మనము ఏదైతే దగ్గరికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి థర్డ్ లేయర్ వర్క్ అంటే మీకు అర్థమై ఉంటుంది. సో మెయిన్లీ మనకు ఉండే 3 లేయర్స్, 3 లేయర్లో మనకి థర్డ్ లేయర్ వర్క్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ గైస్, ఇక్కడ మనము ఏదైతే మనకు థర్డ్ లేయర్కి సంబంధించిన ప్రాపర్ ఫినిషింగ్ ఉందో జాగారావు సార్ అయితే ఇస్తున్నారు, మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ లేయర్కి సంబంధించిన వర్క్ అండి. సో దీనివల్లనే మనకి ప్రాపర్ లుక్ వస్తుంది. సో దాని తర్వాత మాత్రం మనకి పెయింటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో పెయింటింగ్ స్టార్ట్ అయినాక మనకి మొత్తం అయితే గణేష్కి సంబంధించిన మట్టి వర్క్ ఏదైతే ఉండదు. సో ఆఫ్టర్ దిసే మనకు పెయింటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. సార్ ఎంత ఫినిషింగ్ అయితే ఇస్తున్నాడు, ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఇస్తాడు. సో దీనివల్ల మనకు డ్రై అయ్యాక అంటే ఆఫ్టర్ దిస్ డ్రై అయ్యాక మాత్రం మనకి పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు గైస్. అండ్ ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ లెగ్ ఉందో లెఫ్ట్ సైడ్ లెగ్ కూడా చూసుకోవచ్చు మీరు, అది కూడా మనకు ఆల్రెడీ అయిపోయింది, మీకు అనిపిస్తుంది అనుకుంటా. అండ్ ఒకసారి నేను ముందుకు వెళ్ళి అయితే చూపిస్తాను. మీకు ఏదైతే ఇది ఉందో ఇది రైట్ సైడ్ లెగ్ అండి, మీరు చూసుకోవచ్చు. సో రైట్ సైడ్ లెగ్కి సంబంధించింది మాత్రం సేమ్ ఏదైతే మనకు సార్ ఏదైతే మనకి ప్రజెంట్ వర్క్ చేస్తున్నాడో దానికి సంబంధించిన వర్క్ అని చెప్పుకోవచ్చు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి సేమ్ అండి. సో మీరు ఒకసారి నేను డీటెయిల్గా చూపిస్తాను. ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సార్ అయితే ప్రజెంట్ వర్క్ అయితే చేస్తున్నాడు, ప్రాపర్ ఫినిషింగ్ అయితే చేస్తున్నాడు, మీరు చూడవచ్చు. నేను జూమ్ అయితే చేస్తున్నాను. సో ఇది మనకు గణేష్కి సంబంధించి థర్డ్ లేయర్ వర్క్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని తర్వాత లైట్గా అయితే కోటింగ్ అయితే ఉంటుంది. సో అది దాని తర్వాత మాత్రం మొత్తం డ్రై అయిపోయాక అంటే ఆరినాక మనకు పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. సార్ నేమ్ వచ్చేసి జాగారావు సార్. ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఉన్నాడు కదా, రైట్ సైడ్లో ఉన్నది జాగారావు సార్. ఇవన్నీ మనకి గణేష్కి సంబంధించిన ఆర్టిస్ట్ వర్క్ అంతా చేసేది. సో ఇది మనకు గణేష్కి మెయిన్గా లెగ్స్కి సంబంధించిన వర్క్ అండి. అండ్ మీరు అక్కడ పంచ చూసుకోవచ్చు, పంచనైతే మనకి ఆల్మోస్ట్ కోటింగ్ అంతా అయిపోయింది. సో అది ఆరాక మాత్రం డ్రై అయ్యాక మాత్రం మనకు పెయింటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ గైస్, మనం మొత్తం గణేష్ని చూసే ముందు ఒక్కసారి లెఫ్ట్ రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ గైస్, మనకి ఇక్కడ రాముని చూసుకుంటే రాముకి సంబంధించిన సెకండ్ లేయర్ వర్క్ అయ్యింది, మీరు చూసుకోవచ్చు గైస్. అండ్ ఇది ఇంకా మనకి కంప్లీట్ కాలేదు. సో ఇది మనకి ఇంకా వర్క్ అయితే కాలేదని చెప్పుకోవచ్చు. సో లేయర్కి సంబంధించిన వర్క్ అయితే ఇంకా బ్యాలెన్స్ అయితే ఉంది గైస్. ఒక్కసారి అయితే మనం లెఫ్ట్ సైడ్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అన్నవాళ్ళు ఏదైతే మనకి లెగ్కి సంబంధించిన లేయర్ వర్క్ ఉందో దానికోసం అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ నేను చూపించాను కదా, ఇది వచ్చేసి మనకి ఏదైతే మట్టి ఉందో మట్టికి సంబంధించింది సిమెంట్ లా ఉంటుంది, బట్ అది సిమెంట్ అయితే కాదు. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రాపర్గా అయితే మిక్స్ చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. సో దీనివల్ల అయితే మనకు ప్రాపర్ ఫినిషింగ్ అయితే వస్తుంది గైస్. అండ్ ఒకసారి మనము ముందు చూసుకుంటే మీదకి ఇక్కడ పైన ఇక్కడ వచ్చేసి మనకి విగ్రహాలు అయితే రెడీ అయ్యి ఉన్నాయి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను గైస్. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి శ్రీనివాస కళ్యాణంకి సంబంధించిన వర్క్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ మీకు ఏదైతే వర్క్ కనిపిస్తుందో ఇది ప్రాపర్ జ్యువెలరీ అండ్ ఏదైతే మనకి వర్క్ ఉంటుందో జ్యువెలరీకి సంబంధించిన వర్క్. సో చాలా బాగా డీటెయిలింగ్ అయితే ఇచ్చారు సార్. ఒక్కసారి నేను దగ్గర నుండి అయితే చూపిస్తాను, మీరు చూడండి. గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారికి అండ్ ఏదైతే ప్రాపర్ ఏదైతే మనకు ఆభరణాలు ఉంటాయో జ్యువెలరీ ఉంటాయో జ్యువెలరీకి సంబంధించిన వర్క్ అయితే అయిపోయింది, మీకు కనిపిస్తుంది. సో ఏవైతే మనకి స్వామివారు ఉంటారో స్వామివారికి కూడా మనకి జ్యువెలరీ వర్క్ అయితే అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. ప్రాపర్గా అయితే పిన్ టు పిన్ ప్రాపర్గా అయితే ఇచ్చాడు జాగారావు సార్. సో ఒక్కసారి మనము ఫుల్ అయితే చూసుకుందాం అంటే ఎంతవరకు జ్యువెలరీ ఉందనేది గైస్. మీరు ఇక్కడ అమ్మవారి పాదం అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఏవైతే మరి మట్టలు ఉంటాయో అవి పెట్టారు. అండ్ మనకి ప్రాపర్గా ఏదైతే మనకి జ్యువెలరీ ఉంటుందో దానికి సంబంధించిన వర్క్ అయితే చేశారు. అండ్ పైకి వస్తే మనకి ఏదైతే వస్త్రాలకు సంబంధించిన వర్క్ కూడా చాలా డీటెయిల్గా ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు గైస్. అండ్ పైన ఇక్కడ వచ్చేసి మనకి ఈ దండ అండి, పూల దండ.
సో ఏదైతే మనకి పైనకి వస్తే ఏదైతే మనకి ఇక్కడ హ్యాండ్ కి కూడా సో అలా చాలా వరకు జ్యువెలరీ వర్క్ అయితే ప్రాపర్ గా ఇచ్చారని మీరు చూసుకోవచ్చు. అండ్ పైన కిరీటం కూడా చాలా బాగా ఇచ్చారు. బస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు కిరీటం అయితే చాలా ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు, మీకు కనిపిస్తుంది కదా. సో చాలా అంటే చాలా ప్రాపర్ గా ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ కూడా చూసుకోవచ్చు, ఆ రింగ్స్ కానీ అండ్ అదైతే మన చేతిలో పట్టుకున్న దండ కానీ చాలా అంటే చాలా డీటెయిల్ గా ఇచ్చారు. కలర్ అయ్యాక మాత్రం చాలా బాగా అనిపిస్తుందండి విగ్రహాలు. సో అండ్ రైట్ సైడ్ లో మీరు చూసుకోవచ్చు, అక్కడైతే మనకి కమలం పువ్వు అయితే ఉంది హ్యాండ్ లో. అండ్ ఏదైతే మనకు రైట్ సైడ్ విగ్రహానికి వస్తే అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు కిరీటం చాలా అంటే చాలా బాగా ప్లేస్ చేశారు. అండ్ ఆభరణాలు కూడా చాలా బాగున్నాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ చాలా వరకు చిన్న చిన్న డీటెయిలింగ్ చాలా ఇచ్చారు మంచిగా. అనేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే మనకి ఆభరణాలు కనిపిస్తున్నాయో స్వామివారికి ప్రాపర్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఏదైతే మనకి పైన కిరీటం ఉందో కిరీటం సంబంధించిన వర్క్ కూడా అయిపోయింది. అండ్ ఏదైతే కిందికి మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఏదైతే మనకి ఆభరణాలు ఉంటాయో జ్యువెలరీ వర్క్ ఉందో అది కూడా ప్రాపర్ గా ఫినిషింగ్ అయితే ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు గైస్. అండ్ ఏదైతే మనకి పంచ వరకు ఏదైతే మనకి ఫినిషింగ్ ఉందో అండ్ ఏదైతే మనకి హ్యాండ్స్ కి ఏవైతే మనకి రింగ్స్ ఆభరణాలు అవి కూడా ప్రాపర్ అయితే ఫినిషింగ్ ఇచ్చారు గైస్, మీరు చూసుకోవచ్చు. చాలా బాగుంది విగ్రహాలు, చాలా బాగా చేశారు. అండ్ ఒకసారి మనము రైట్ సైడ్ అయితే వెళ్ళి చూసుకుందాం అక్కడ ఎంతవరకు వర్క్లు అయినాయి అనేది. గైస్ మనకి ఇది వచ్చేసి మనకి గణేశుని యొక్క లెఫ్ట్ సైడ్ షెడ్ అండి. అంటే మనకు చూసే వాళ్ళకి ఏదైతే డివోట్స్ ఉంటారో వాళ్ళకైతే రైట్ సైడ్ షెడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి శివ పార్వతుల కళ్యాణం అండి. సో శివుడికి సంబంధించిన పార్వతికి సంబంధించిన ఇక్కడ ఏదైతే విగ్రహాలు ఉన్నాయో సో దీనికి సంబంధించిన వర్క్ అని చెప్పుకోవచ్చు గైస్. అని మీరు ఇక్కడ చూసుకోవచ్చు శివునికి సంబంధించింది ఏవైతే మనకు పైన రుద్రాక్షాలు ఉంటాయో దానికి సంబంధించిన వర్క్ అండ్ పాముకు సంబంధించిన వర్క్ చాలా అంటే చాలా ప్రాపర్ ఫినిషింగ్ తో అయితే ఇచ్చారు, మీకు అర్థమై ఉంటుంది. అండ్ పార్వతీదేవికి సంబంధించింది కూడా ఏవైతే మన కిరీటం ఉంటుందో కిరీటం సంబంధించిన వర్క్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఆభరణాలకు సంబంధించిన వర్క్ అయితే చాలా బాగా చేశారని మీరు చూసుకోవచ్చు. అండ్ ఏదైతే మన డీటెయిలింగ్ ఉందో అంటే అది కిరీటంకి కావచ్చు అండ్ బట్ ఇది వచ్చేసి మనకి శివ పార్వతుల కళ్యాణం సంబంధించిన వర్క్ అండి, మీరు చూసుకోవచ్చు. చాలా డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. అండ్ హ్యాండ్ లో ఉన్నది మాత్రం మనకి దండ అండి, పూలకు సంబంధించిన దండ. అండ్ రింగ్స్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా డీటెయిల్ గా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి శివునికి సంబంధించిన పాదాలండి, శివునికి సంబంధించిన పాదాలు చాలా అంటే ప్రాపర్ గా ఫినిషింగ్ అయితే ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఆ ఫింగర్స్ కానీ అండ్ ఏదైతే మనకి ఇక్కడ ఏదైతే మనకి అవి ఏవైతే జ్యువెలరీ ఉంటుందో దాన్ని కూడా ప్రాపర్ గా చిన్న చిన్నగా ఇచ్చారు, బట్ చాలా బాగా ఇచ్చారండి. సో మీరు చూసుకోవచ్చు గైస్. అండ్ ఏదైతే మనకి వస్త్రాలు ఉన్నాయో ఏవైతే మనకి పంచకు సంబంధించిన ప్రాపర్ గా డీటెయిల్ చేస్తారు. ప్లస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి పులి చర్మం అండి, పులి చర్మం మీద అయితే ఉంటాడు కదా శివుడు, సో దానికి సంబంధించిందండి. అండ్ ఇక్కడ మనము ఇంకో విగ్రహానికి వస్తే ఇక్కడ కూడా మీకు ప్రాపర్ గా ఆభరణాలు అయితే ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. సో దీని తర్వాత మనకి ఏదైతే పంచి ఉందో చాలా బాగా ఇచ్చారు. అండ్ అమ్మవారికి మాత్రం ఏవైతే మనకి ఆ జ్యువెలరీస్ ఉంటాయో లెగ్స్ కి దానికి సంబంధించిన పిన్ టు పిన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చిన్న చిన్నగా చాలా బాగా ఇచ్చారు. అండ్ దీనివల్ల మనకి ఆ పెయింట్ వేసాక చాలా బాగా కనిపిస్తుంది. సో ఏది కూడా తక్కువ చేయకుండా అన్ని ప్రాపర్ గా అయితే చేశారు సార్ వాళ్ళు, సో మీరు చూసుకోవచ్చు గైస్. అండ్ ఇది వచ్చేసి మనకి దండ అండి, పూల దండ. సో కళ్యాణంకి సంబంధించిందండి కదా ఈ విగ్రహాలు, సో దానికి సంబంధించిన దండ అని చెప్పుకోవచ్చు గైస్. ప్లస్ ఓవరాల్ గా చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ముందు నుండి విగ్రహాలకు అయితే కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ షెడ్ అండి వినాయకునికి. సో డివోర్స్ కి అయితే రైట్ సైడ్ షెడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మన పైన చూసుకుంటే పైన కూడా మనకి ఏదైతే మనకి ఫినిషింగ్ ఇచ్చారో ఫ్రేమ్ ఫినిషింగ్ ఇచ్చారో చాలా బాగా ఇచ్చారు. సో దాన్ని కలరింగ్ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది గైస్, మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పేది. అండ్ ఫినిష్ ఈ ఫ్రేమ్ వర్క్ అని నేను అంటున్నాను. సో ఇది వచ్చేసి మన మెయిన్ విగ్రహాలకు సంబంధించిన ఆ షెడ్ అండ్ ఏదైతే మనకి లుక్ ఉందో ఇదండి గైస్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే మనకి ఒక బట్ట ఉంటుంది, బట్ట పైన మనకు లేయర్ అయితే వస్తుంది, ఏదైతే మనకి మట్టి వర్క్ లేయర్ వస్తుందో ఆ లేయర్ అయితే మనకి ఆ లెగ్స్ కు అక్కడ మనకు ఏదైతే మనకి లెగ్స్ కనిపిస్తుందో లెగ్స్ దగ్గర అయితే యూజ్ చేస్తారు. ఆయన ప్రాపర్ గా చెప్తాను, లెగ్స్ దగ్గర ఎక్కడ యూజ్ చేస్తారంటే అక్కడ మీరు చూసుకోవచ్చు గైస్, ఇక్కడ మనకు లేయర్ పైన అయితే యూజ్ చేసి దాని తర్వాత కోటింగ్ అయితే ఇస్తారు. అని మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మనకి ఏదైతే లెగ్ పైన భాగం ఉందో ఆ లెగ్ పైన భాగం ఏదైతే అన్న చేస్తున్నాడో దీనికి సంబంధించి మట్టి వర్క్ అండ్ ఏదైతే మనకి కాటన్ కి సంబంధించిన బట్ట ఉంటుందో దానికి సంబంధించిన వర్క్ తీసుకెళ్లి మనకైతే అక్కడ వేసి దానిపైన కోటింగ్ అయితే ఇస్తారు. సో దాని వల్ల అయితే మనకు ప్రాపర్ లుక్ అయితే వస్తుంది గైస్, మీరు చూడొచ్చు గైస్. ఒకసారి మీరైతే ఏదైతే మన విగ్రహం ఉందో మనం ముందు నుండి అయితే చూస్తున్నాం. అండ్ మన పైన చూసుకోవచ్చు గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఐస్ అయితే ఇచ్చారు, మీకు కనిపించడం కూడా అలానే కనిపిస్తుంది. అండ్ ఇదైతే మనకి ఐస్ వరకు అయితే ప్రాపర్ ఫినిషింగ్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు గైస్.
అండ్ పైన ఏదైతే మనకి నాగు పాములు ఉన్నాయో దానికి సంబంధించిన థర్డ్ లేయర్ వరకు కూడా అయిపోయింది. అండ్ కింద మనకి ఐస్కి సంబంధించింది తొండముకి సంబంధించిన వరకు కూడా అయిపోయిందని చెప్పుకోవచ్చు గైస్. అండ్ ఏదైతే మనకి కిందికి వచ్చేసరికి పొట్ట భాగానికి సంబంధించే వరకు కూడా లేయర్ అయితే వర్క్ అయితే అయిపోయింది. సో ప్రజెంట్ ఏదైతే మనకి చేస్తున్నారు తొండముకి సంబంధించే వరకు అయితే చేస్తున్నారు గైస్. అండ్ అయితే ఇప్పుడు పంచవర్క్ ఉందో పంచవర్క్ కూడా ఆల్రెడీ చూపించాను అయిపోయింది. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మనకు మెయిన్ గా ఇప్పుడు ప్రజెంట్ జరిగేది లెగ్స్ దగ్గర వర్క్ అయితే జరుగుతుంది గైస్. అండ్ పైన వచ్చేసేది మనకి ఏదైతే నాగపాములకు సంబంధించిన వర్క్ అయితే కొంచెం బ్యాలెన్స్ ఉంది. సో టోటల్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఏదైతే మనకు లడ్డు హ్యాండ్ కూడా ఫిక్స్ అయిపోయింది గైస్. మీరు చూసుకోవచ్చు లడ్డు హ్యాండ్ కూడా ఫిక్స్ అయిపోయింది. అండ్ థర్డ్ లేయర్ వర్క్ అయితే ప్రజెంట్ జరుగుతుంది. సో దానివల్ల అయితే మనకు పెయింటింగ్ అయితే స్టార్ట్ కావడానికి ఇంకా చాలా టైం లేదు అని చెప్పుకోవచ్చు గైస్. సో గైస్ మనకి ఏదైతే వర్క్ జరుగుతుందో సో ఆఫ్టర్ దిస్ అంటే దీని తర్వాత మనకైతే వినాయకుడికి సంబంధించి మొత్తం అయితే విగ్రహాలకు సంబంధించి మొత్తం అయితే డ్రై అయ్యాక పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు గైస్. మీకు కనిపిస్తుంది కదా వాళ్ళు అక్కడ ఏదైతే మనకి థర్డ్ లేయర్ వర్క్ అయితే చేస్తున్నారు అన్న వాళ్ళు మీరు చూసుకోవచ్చు గైస్. అండ్ ఇది వచ్చేసి ఇవాళ వ్లాగ్ అండి. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల చాలా మందికి రికమెండ్ చేస్తుంది నా వీడియో. సో నాకు కొంచెం అయితే సపోర్ట్ అయితే వస్తుంది గైస్. సపోర్ట్ చేస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై శ్రీ గణేష్, జై బలో గణేష్ మహారాజ్కి జై.